పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో కన్నాల గ్రామంలో సుమారు 200 క్వింటాల నిల్వ ఉన్న బొగ్గును విజిలెన్స్ ఎస్ఎండిపిసి అధికారులు పట్టుకున్నారు. కన్నాల గ్రామంలోని ఇటుకల బట్టి వద్ద అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయగా కొన్ని బొగ్గు నిల్వలతో పాటు బొగ్గును అన్లోడ్ చేయడానికి వచ్చిన 2 లారీలను పట్టుకుని సీజ్ చేశారు. ఈ రోజు ఉదయం అధికారులు బొగ్గు నిల్వలను లారీలను పట్టుకుని సీజ్ చేశారు. ఇటుకల బట్టి యజమాని లారీలలో రోజుకు సరాసరి 25 నుంచి 30 టన్నుల బొగ్గును అక్రమంగా తరలిస్తున్నారు. అదేవిధంగా నాణ్యమైన బొగ్గును లారీలలో నింపి ఇతర ప్రాంతాలకు అధిక ధరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడి చేశారు. ఒక దాంట్లో 3 టన్నులు అందాదా ఉన్నది. అదేవిధంగా మళ్ళీ ఇటుక బట్టికి వచ్చి చెక్ చేయగా ఒక 4-5 కుప్పలు ఉన్నాయి. ఒక్కొక్కటి 50 టన్నుల వరకు ఉంటుంది. ఒక్కొక్క కుప్ప 4 టన్నులు, దాదాపు 200 టన్నుల వరకు ఉంటుంది. దీని కాస్ట్ 2,50,000 వరకు ఉంటుంది. ఇటుక బట్టి ఓనర్ తోటి మాట్లాడగా ఆయన నేను హైదరాబాద్లో ఉన్నాను, మా గుమస్తాను పంపిస్తా అని చెప్పాడు. కాగితాలు ఉంటే మేము సబ్మిట్ చేయండి అని చెప్పాను. సుమారు ఎంత విలువ వస్తుంది? 2,50,000 అనుకుంటుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఏమన్నా డీటెయిల్స్? భూపాలపల్లి నుంచి వస్తుంది లారీ. ఓసీ వల్ల అన్లోడ్ చేయాలి. అక్కడ అన్లోడ్ చేయక 1 టన్ను 2 టన్నులు మిగిలిసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నాం. అంటే ఇల్లీగల్ కదా? ఇల్లీగల్. భూపాలపల్లి ఓసీ నుంచి వెళ్ళి లోడ్ అయ్యి ఉదరకని ఓసీ వల్ల ఖాళీ కావాలి. కాకపోతే ఓనర్లు ఏం చేసేలో అందులో బొగ్గ ఆపేపించి ఈ బట్టలు అన్లోడింగ్ అయిపోయింది. ఇక్కడ తీసుకొచ్చి ఎంత టన్నుకు అది మనకు తెలియదు సార్. ఎన్ని లారీలు? 2 లారీలు. ఎప్పుడు బయలుదేరాం? ఎప్పటి నుంచి? నైట్ 1:30 లోడ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి 3 బాగా అయింది. అన్లోడ్ చేసుకొని బయటకు వచ్చేసరికి 5:30 అయింది. ఒక 20-25 డేస్ నుంచి చేస్తున్నాడు. చేస్తాను సార్. చేస్తాను. ఇదే పని డైలీ ఇవాళ